పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేంద్ర అధికారి అధ్యక్షతన సోమవారం మొదటి కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు. మన దేశ బార్డర్లో రక్షణ కోసం బీఎస్ఎఫ్కు ల్యాండ్ బదిలీ చేసే దిశగా సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి చెందిన 321 మంది అమరవీరులకు ప్రభుత్వం నివాళులు అర్పించింది. వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, రాజకీయ హత్యలలో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. అలాగే సరిహద్దు భద్రత ప్రాధాన్యత ఇస్తూ అవసరమైన భూమిని బీఎస్ఎఫ్ కు అప్పగించే ప్రక్రియను ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్రక్రియను 45 రోజుల్లో పూర్తి చేయాలని ప్రధాన కార్యదర్శికి భూ సంస్కరణల విభాగాలకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ నేపథ్యంలోనే దాదాపు 127 కిలోమీటర్ల మేర బీఎస్ఎఫ్ కోసం కేంద్ర హోంశాఖ ఫెన్సింగ్ వేయనుంది. రాబోయే 45 రోజుల్లో ఈ భూమికి బీఎస్ఎఫ్ కు అప్పగించినట్లు ముఖ్యమంత్రి సువేంద్ర అధికారి ఓ ప్రకటనలో తెలిపారు. సరిహద్దు భద్రతను బలోపేతం చేయడానికి బెంగాల్ ప్రభుత్వం భూ కేటాయింపులు ప్రారంభించింది. తాజాగా కేబినెట్ సమావేశంలో బంగ్లా సరిహద్దు వద్ద ఫెన్సింగ్ కోసం భూమి బదిలీకి ఆమోదం తెలిపింది. అయితే గతంలో సరిహద్దు భద్రతకు భూమి కేటాయింపుల్లో జాప్యంపై కలకత్తా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మమతా బెనర్జీ అధికారంలో ఉన్నప్పుడు బీఎస్ఎఫ్ కు భూమి కేటాయింపుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు ఆరోపణలున్నాయి. 127 కిలోమీటర్లకు గాను కేవలం 8 కిలోమీటర్ల వరకే టీఎంసీ ప్రభుత్వం కేటాయింపుకు చేసింది. బంగ్లాదేశ్ బార్డర్ వద్ద అక్రమ చొరబాట్లు, రవాణాకు అడ్డుకోవడానికి ఫెన్సింగ్ అత్యంత కీలకం. కొత్త అవుట్ పోర్ట్లు ఫెన్సింగ్ వల్ల బీఎస్ఎఫ్ సిబ్బందికి పర్యవేక్షణ సులభం అవుతుంది. సువేంద్ర అధికారి నాయకత్వంలో ప్రభుత్వం సరిహద్దు గస్తీదారులకు మద్దతు ఇస్తూ కేంద్రంతో సంబంధాలు బలోపేతం చేస్తుంది.